సో ఇది టీడీపీ వైసీపీ యాంగిల్ కదా సార్. ఇది మనం మాట్లాడుకుంటుంది తమిళ రాజకీయాల గురించి. సరే, ఇప్పుడు విజయ్ ఒక కొత్త సంప్రదాయానికి తెరదీశాడు అనుకోవాలా, లేదంటే ఫ్లోర్ టెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక అనివార్యమైన పరిస్థితుల్లో అన్ని అన్ని పరిగణలోకి తీసుకొని కలిసినట్టుగా భావించాలా? రెండు, ఆయన ఈ జంజీ పాలిటిక్స్కి ఒక ప్రతినిధిగా చూడాలా? అంటే ఆయన ఆహార్యం కానీ, ద వే హీ అటెండెడ్ ద స్వేరింగ్ ఇన్ సెరమనీ కానీ, సో అది కూడా ఒక మెసేజ్ ఏమన్నా ఇండైరెక్ట్గా ఇస్తున్నారు అనుకోవాలా సార్? సురేష్ గారు, మీకు మన ఛానల్ వీక్షకులకి తోటి ప్యానలిస్టులు అందరికీ కూడా శుభ సాయంత్రం. అందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా విజయ్ గారు జంజీ పాలిటిక్స్ కి ఒక ప్రతినిధిగానే ఆయన తన ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన జనంతో కలిసిన విధానం కానివ్వండి, అతని యొక్క ఇచ్చిన సందేశాలు కానివ్వండి, స్పీచ్లు కానివ్వండి, అన్ని కూడా జంజీ పాలిటిక్స్ ఒక ప్రతినిధిగానే ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా జంజీ పాలిటిక్స్ ప్రతినిధిగానే ఆయన భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఏంటంటే ఈ జంజీ పాలిటిక్స్ లో ఒక ప్రమాదకరమైన పోకడ ఏంటంటే, ఈ 1997 తర్వాత పుట్టిన ఈ పిల్లలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకేంటంటే ఆవేశం ఎక్కువ. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే చాలా స్పీడ్ గా తీసుకుంటారు. నెగిటివ్ అయినా అంతే, అభిమానమైనా అంతే. ప్రస్తుతం విజయ్ మీద విపరీతమైన అభిమానంతో ఈ యూత్ అంతా ఉర్రూతలుగుతూ ఉన్నారు. మరి మా యువతకి ప్రతినిధిగా మా ఆరాధ్య సినిమా స్టార్ ముఖ్యమంత్రి అయ్యాడు. సినిమాల్లో అతను అవినీతి మీద, అన్యాయాల మీద, దుర్మార్గాల మీద ఫైట్ చేసినట్టుగానే అలాంటి స్టైల్ ఆఫ్ పరిపాలనని తమిళనాడులో అందిస్తాడు. ఆయన హామీలు ఇచ్చినట్టుగా అవినీతి నిర్మూలన కానివ్వండి, యువతకు ఉద్యోగాలు కానివ్వండి, పేదరికం నిర్మూలన కానివ్వండి, ఇవన్నీ కూడా చేసి సాధించి ఒక మంచి పరిపాలనని అందిస్తాడని చెప్పేసి మరి తమిళనాడులో ఉన్న 1,40,00,000 మంది యువత ఆశిస్తా ఉన్నారండి. కాబట్టి ఏంటంటే ఎక్కడ దీంట్లో బ్యాలెన్స్ తప్పినా కానీ విజయ్ అతను వాళ్ళ యొక్క వ్యతిరేకతని సత్వరమే చూసే పరిస్థితి వస్తుందండి. అయితే ఇక ఇప్పుడు విజయ్ ఆయన కత్తి మీద సాము లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే మరి ఇటు డిఎంకేతో అనుబంధంలో ఉన్న, డిఎంకే అలయన్స్ లో ఉన్న పార్టీలతో సపోర్ట్ తోటి ఆయన ఏదైతే వీసీకే కానివ్వండి, ఐయుఎంఎల్ కానివ్వండి, వాళ్ళు తెగతెంపులు ఏం చేసుకోవాలి, డిఎంకేతోనే ఉన్నారు. అందులో డిఎంకే అధినేత స్టాలిన్ యొక్క అనుమతితోటే సపోర్ట్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా సిపిఐ సిపిఎం కూడా మరి నిన్నటి వరకు కూడా డిఎంకే తోటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తోటి కూడా ఉన్నప్పటికీ కూడా అక్కడ తమిళనాడులో ఏంటంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో డిఎంకే తోటే అంటగాగుతూ డిఎంకే డైరెక్షన్స్ లోనే సిపిఐ సిపిఎం కూడా అక్కడ ప్రవర్తిస్తూ ఉంటాయి ఇట్లాంటి సంక్లిష్టమైన సమయాల్లో. కాబట్టి ఏంటంటే రేపొద్దున ఏదైతే ఇప్పుడు విజయ్ ప్రకటించాడో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం నేను రిలీజ్ చేస్తానని చెప్పేసి, ఆ శ్వేతపత్రం ఆర్థిక పరిస్థితితో పాటు అవినీతి పత్రం ఏదైతే డిఎంకే పరిపాలనలో జరిగిన అవినీతులు, ఆరోపణలు, వాళ్ళ నిధుల్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయటం, ఉదయనిధి స్టాలిన్ ద్వారా ఇతర మంత్రుల ద్వారా చాలా చాలా డిపార్ట్మెంట్స్ లో పెద్ద ఎత్తున నిధులు గోల్మాలు, ఇవన్నీ ఆరోపణలన్నీ ఉన్నాయి. మరి ఈ అవినీతి పత్రం కూడా ఆయన బయటకి ప్రజలకి ఇస్తాడా? కేవలం అప్పులు ఎన్ని ఉన్నాయి, నేనైతే 3 లక్షల కోట్ల ప్రామిసులు చేశాను, కాబట్టి ఆ ప్రామిసులు నేను ఇన్ని అప్పుల మధ్య ఆర్థిక పరిస్థితి ఉంది, ఈ ఆర్థిక ఆదాయం ఎంత, ఈ ఆదాయ నేపథ్యంలో నేను ఈ ప్రామిసెస్ ని కంప్లీట్ చేయలేనేమో, లేకపోతే పూర్తిగా చేయని కొన్ని చేసి కొన్ని ఆపుతాను, ఇలాంటివి ప్రజలకు చెప్పుకోవడానికి ఈ శ్వేతపత్రం విడుదల చేస్తారా? లేకపోతే ఇక ఏ రకంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలి అనే దాని మీద ఈ శ్వేతపత్రాన్ని వాడతాడా అనేది రాబోయే రోజుల్లో మనకి ఖచ్చితంగా కనపడుతుంది. ఏదైనప్పటికీ స్టాలిన్ గారిని ఆయన కలవటం, వెళ్ళి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవటం అనేది ఒక చూడటానికి ఒక మంచి సంప్రదాయంలాగా కనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడ స్టాలిన్ కి అనివార్యమైన పరిస్థితి, స్టాలిన్ తోటి చక్కటి సంబంధాలు నెరవేర్చుకోవటం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం, ఆయన కనుసన్నల్లోనే తను ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఇవాళ ఉన్నది. కాబట్టి ఆ కోణంలో కూడా మనం స్టాలిన్ ని కలిసిన నేపథ్యం, ఆ ప్రభావం కూడా ఉంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను సురేష్ గారు. అట్లాగే ఏంటంటే మరి భవిష్యత్తులో
భవిష్యత్తులో విజయ్కి ముందున్న అత్యవసరమైన పరిస్థితి ఏంటంటే అతని యొక్క బలాన్ని పెంచుకోవటం. మరి ఆల్రెడీ మనం గత 4-5 రోజుల నుంచి జరిగిన హైడ్రామాలో చాలా వరకు రాజకీయాలు నేర్చుకునే ఉంటాడు విజయ్ గారు. ఎందుకంటే రాజకీయ అనుభవం లేనప్పటికీ, సినిమా స్టార్ అయినప్పటికీ కూడా అతను పార్టీని నడిపించిన తీరు, మరి ఎక్కడ అనూహ్యంగా అప్పట్లో ఎన్టీ రామారావు నడిపినట్లుగా పార్టీని నడిపించటం, అభిమానుల్ని ఓటర్లుగా మరల్చటం తో చూస్తే కనుక చాలా చాకచక్యాన్ని, చాలా చాతుర్యతని ప్రదర్శించాడంటే అనుకోవాలి. చాలా రాజకీయం కూడా అందులో నేర్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ 4-5 రోజులు జరిగిన హైడ్రామాలో మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ఈయనతో ఎలా ఆడుకున్నాయి అనే దాంట్లో ఇంకా ఎక్కువ రాజకీయాన్ని ఆయనకు అబ్బే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా రాటు చేయాలి, రాజకీయాలు నేర్చుకొని ఆయనకున్న ఏదైతే 107 సీట్లు, కాంగ్రెస్ 5 112 సీట్లని 120 125 అంతకంటే ఎక్కువ తీసుకెళ్లాల్సిన పరిస్థితి అవసరం ఉంది. లేకపోతే ఎప్పుడైనా కానీ డిఎంకే యొక్క తుట్టిని గనక ఆయన టచ్ చేశాడంటే ఖచ్చితంగా ప్రమాదంలో పడతాడు. మళ్ళీ ఇదే రకమైన టెన్షన్స్ ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవాళ అన్నా డిఎంకే పార్టీ ద్వారా ఆ చీలిక షణ్ముఖం అనే ఒక చీలిక వర్గం ద్వారా అతనికి సపోర్ట్ లభిస్తుంది భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి కొంచెం చాకచక్యంతో అసలు శిస్తుల రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి తన బలాన్ని పెంచుకునే అవకాశం కనపడతా ఉంది. తన బలాన్ని పెంచుకునే అవసరం కూడా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి. ఏదేమైనప్పటికీ కూడా యువతకు ప్రతినిధిగా మరి సెన్సేషన్ సృష్టించి ఒక ఉద్దండులైన 2 పార్టీలని ఢీ అని పక్కకు తోసేసి మరి సీటు దక్కించుకొని కుర్చీలో రాజసంగా కూర్చున్న విజయ్ తన పరిపాలనలో కూడా రాజసాన్ని చూపించాలని, సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆయనకు సపోర్ట్ ఇచ్చాము. మనసారా మేము కోరుకుంటున్నాము. అవసరమైతే మా అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు రాజకీయ మెళకువలు ఈయనకి ఏమన్నా కొన్ని ఎక్కడెక్కడ కష్టమైన విషయాల్లో మొన్న కొంచెం తేలిక పరిచినట్టుగా వీళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. క్లిష్ట సమయాల్లో మళ్ళీ డిఎంకే వాళ్ళ బారిన పడి వెలువెల్లాడకుండా కాపాడటంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టిగా అతనికి సపోర్ట్ గా నిలబడుతుందని చెప్పేసి నేను ఈ డిబేట్ ద్వారా తెలియజేస్తున్నానండి. బాజీ గారు, ఇక్కడ మిమ్మల్ని కూడా మీ పాత్రను కూడా చాలా ప్రశ్నార్థకమైంది. మీరు డిఎంకేతో 30 సంవత్సరాలుగా కూటమిలో ఉండి ఒక్క మాట కూడా చెప్పకుండా, సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా ఆ రోజు విజయ్కి నిలబడటం కూడా ఎంత విమర్శలకు దారితీస్తుందో చూసాం. విమర్శలు ఇన్ ద సెన్స్ అది ఓన్లీ డిఎంకేకే హక్కు ఉంది కాబట్టి డిఎంకే ఆ రోజు వాడిన పదజాలం మీకు గుర్తుండే ఉంటుంది. వెన్నుపోటు, బ్యాక్ స్టాబింగ్ అండ్ పారాసైట్స్, పరాన్నజీవులు అని చెప్పేసి. సరే, ఆ తర్వాత టోన్ డౌన్ అయినట్టుంది వాయిస్, ఆ తర్వాత విషయం. దాన్ని ఇక్కడ చూడండి, కమ్యూనిస్టులు వేచి చూశారు ఆ పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని. అలాగే వీసీకే అటువంటి పార్టీలు కూడా ఎదురు చూసి టైం తీసుకుంది. అఫ్కోర్స్ దానికి ఆ టైం ల్యాగ్ వలన కొన్ని అన్వాంటెడ్ డెవలప్మెంట్స్ జరగడానికి కూడా స్కోప్ ఇచ్చినట్టు అయ్యింది, కాదంటం లేదు. కాకపోతే ఇప్పుడు అది రాజకీయ పరంగా మీకు జాతీయ స్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో దానికి కూడా మీరు సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నారా అంత త్వరితగతిన? 2, దీన్ని ఆసరాగా చేసుకుని నిన్న బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో కర్ణాటక వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు మిగిలిన ఏ పార్టీలని కూడా కాకుండా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి డిఎంకేని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని ఆయన విమర్శలు చేస్తూనే ఇక్కడికి వచ్చి నిన్న మళ్ళీ అదే రోజు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి మరీ ప్రధానమంత్రి హోదాలో పలకరించడం కూడా ఇండైరెక్ట్గా ఆయన మేము ఇలా ఉంటాము మా పొత్తు పార్టీలతో, కానీ కాంగ్రెస్ ఉండేది ఈ రకంగా ఉంది అనేది చెప్పకనే చెప్పారని కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాగే కొంత అబ్జర్వేషన్ బై సమ్ ఎక్స్పర్ట్స్. వాట్ యూ సే బ్రీఫ్గా సార్? నాకు మీరు 2-3 సబ్జెక్ట్ టచ్ చేశారు కాబట్టి ఒక నిమిషం అదనంగా టైం ఇవ్వండి, నేను చెప్తాను. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది దీని మీద. ఇప్పుడు ముందుగా డిఎంకేలో ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ కూడా డిఎంకే గ్రూపే, ఇన్క్లూడింగ్ మా పార్టీతో సహా. ఈ చర్చ టీవీకేకి మద్దతు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే చర్చ ముందు నుంచి జరిగింది ఇంటర్నల్ గా పార్టీలో. డిఎంకే గ్రూప్ అలయన్స్ పార్టీల మధ్య జరిగింది. అప్పట్లో స్టార్టింగ్ పీరియడ్ లో ఏంటంటే డిఎంకే
వ్యతిరేకించింది, టీవీకేకి మద్దతు ఇవ్వడానికి వ్యతిరేకించింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, అతిపెద్ద పార్టీ. డిఎంకే అదుపాగ్నంలో ఉండాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి, తమిళనాడులో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆవశ్యకత ఉంది కాబట్టి మరి బేషరతుగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత సిపిఐ వాళ్ళు బేరసారాలు జరుగుతున్నప్పుడు వాళ్ళను కూడా సానుకూలపరిచి అక్కడ ప్రభుత్వం టీవీకే లాంటి ఒక అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీని, లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకతని కన్విన్స్ చేసి సిపిఐ వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ మా అగ్రనాయకత్వం వాళ్ళని సానుకూలపరిచారు. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మిగతా పార్టీలు ఏదైతే ఈ ఉన్నాయో బేరసారాలు పెట్టారు. మాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి, అది ఇవ్వని. ఎప్పుడైతే అన్నా డిఎంకే గ్రూప్, పెద్ద గ్రూపు, ఒక 20 మందో 30 మందో వచ్చి సపోర్ట్ ఇస్తున్నారని తెలిసిన తర్వాత ఆగమేఘాల మీద ఈ రెండు పార్టీలు కూడా మరి డిఎంకేకి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినాయి. ఆ దశలో డిఎంకే స్టాలిన్ తోటి ఒప్పించి ఆయన కూడా ఏంటంటే ఒక చాలా మాస్టర్ మైండ్ కలిగిన రాజకీయ నాయకుడు స్టాలిన్. నా మనుషులు, నా అలయన్స్ లో ఉన్న పార్టీలు ప్రభుత్వంలో ఉండాలి, ఎప్పుడైనా కానీ నాకు థ్రెట్ వచ్చినప్పుడు ఈ ఆయుధాలు వాడొచ్చు అనే ఒక దూరదృష్టితోటి ఆయన వాళ్ళని అలౌ చేశాడనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇందాక చెప్పాను. అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఆ టీవీకేకి భవిష్యత్తులో స్ట్రెంగ్త్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇందాకే నేను నా మొదటి దశలో నేను చెప్పడం జరిగింది. అన్నాడీఎంకే రూపంగా, వాళ్ళ చీలిక రూపంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏ అవకాశాన్ని బలం పెంచుకోవడానికి వాడకుండా ఉండకూడదు అని చెప్పేసి ఇవాళ మరి టీవీకే అర్థం చేసుకుంటుంది గ్యారంటీగా. ఎందుకంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న విజయ్ ఈ దశకు వచ్చాడు కాబట్టి. ఇకపోతే ఏంటంటే మరి మోడీ గారు మాట్లాడారు. మోడీ గారు చాలా మాట్లాడారు. కాంగ్రెస్ ఆయన నిన్న హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? చంద్రబాబు గారిని పరామర్శించడానిక, పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానిక, చంద్రబాబును కలిసి రాజకీయ మంత్రాలు చేయడానిక, లేకపోతే హైదరాబాద్ బీజేపీలో, తెలంగాణ బీజేపీలో రగులుతున్న కుంపటి ఆ అంతర్గత పోరుని కన్సాలిడేట్ చేయడానిక, టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి మరి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానిక? ఏముంది దీంట్లో? మతలబు ఉంది. ఆయన అనేక సార్లు గతంలో వచ్చాడు. ఎప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళాలా. ఇవాళ ఎందుకు వెళ్ళాడు? దీనికి కారణం ఒకటి ఉంది. అట్లాగే ఏంటంటే ఇంకొక మాట అది చెప్పబోయే ముందు, డిఎంకే లాంటి ఒక ఎప్పుడో కష్ట నష్టాల్లో ఆదుకున్న పార్టీని కాంగ్రెస్ ఎన్నుపోటు పొడిచింది, వదిలేసి వచ్చింది అని ఆయన మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, నా స్థాయి చిన్నదిగా అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీని, ప్రధానమంత్రిని ఒకటే అడుగుతున్నా, మీరు ఎన్ని పార్టీలకు ఎన్ని పోటు పొడిచారో ఒకసారి లెక్క చేయనా? ఎన్ని పార్టీలకు మీరు మీరు మరి పంజాబ్ లో మరి అకాలీదళ్ పార్టీ, మహారాష్ట్రలో శివసేన, అట్లాగే జార్ఖండ్ లో ఒక ప్రాంతీయ పార్టీని, అట్లాగే జేడీయూని, నితీష్ కుమార్ పార్టీని అయితే అనేక సార్లు, అట్లాగే మన రాష్ట్రంలో టీడీపీని 2018లో ఎన్నిసార్లు, అట్లా దాదాపు లిస్ట్ 10 పార్టీల్ని వీళ్ళు ఎలగొట్టేశారు రకరకాల కారణాలతో. మిమ్మల్ని వాళ్ళు వదిలేళ్ళారా, వాళ్ళు మిమ్మల్ని వదిలేళ్ళారా తర్వాత విషయం. కానీ మీ అలయన్స్ తోటి మీ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయటపడ్డారు కదా వాళ్ళు. 10 పార్టీలు ఈ దేశంలో దాదాపు 8-9 సంవత్సరాల నుంచి కనుక లెక్క తీస్తే మీ ధృతరాష్ట్ర కౌగిలికి తట్టుకోలేక, ఊపిరాడక బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది మీరే నెట్టేశారు. కేవలం మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి కోసమే మీరు శివసేనని చీల్చిపడేశారు. ఇది ఎన్ని వాస్తవాలు కావా? ప్రధానమంత్రిని అడుగుతున్నా, మీకు ఏ అర్హత ఉంది కాంగ్రెస్ పార్టీని ఇవాళ డిఎంకేని వదిలేసే ద్రోహం చేశారనే అర్హత మీకేముందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నా స్థాయి తక్కువ అయినప్పటికీ కూడా. ఇంకొక మాట చివరగా ఇంకొక మాట, డిఎంకేని మేము వదల్లా. ఇక్కడ మీరు అందరు గమనించాల్సిన అంశం, మేము డిఎంకేని వదల్లా, డిఎంకేనే మమ్మల్ని వదిలింది. మేము అలయన్స్ కి ద్రోహం చేయలా. మేము సపోర్ట్ ఇస్తాం టీవీకేకి, సుస్థిరమైన ప్రభుత్వం కోసం అని మేము ప్రయత్నం చేశాం. అది నచ్చరా వాళ్ళకి. నచ్చకుండా మేము ద్రోహం చేశామని చెప్పేసి స్టాలిన్ బహిరంగంగా ఆక్రోశాన్ని ఎల్లగెక్కాడు. ఎందుకు ఎల్లగెక్కాడు? టీవీకే ప్రభుత్వం ఏర్పడుతూ స్టాలిన్కి ఇష్టం లేదు. నేచురల్ గా నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఒక కుర్రాడు సినిమా గ్లామర్ తోటి కానీ ఇంకోటి కానీ వచ్చి తన సీట్ లాక్కుంటున్నాడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ కోణంలోనే అతను కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించాడు. కానీ మళ్ళీ అతనే మిగతా పార్టీలు పంపాడు సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి.
ఇది అక్కడ రాజకీయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సహేతుకమే. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ వల్లనే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడిందండి. లేకపోతే రాష్ట్రపతి పరిపాలనకు వెళ్ళేవాడు. సార్ ఇంకొక మాట, బీజేపీ గవర్నర్ అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే కుట్రతో ప్రయత్నం కూడా చేసింది. ఇది అందరికీ తెలిసిందే. బాగా రాజకీయ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా కానీ ఇది అర్థమవుతాం. Yes.